యూకేలోని గ్రేటర్ లండన్ శివారు ఎసెక్స్ సిటీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ యువకులు మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి వెళ్తూ 2 కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను నాదర్గులకు చెందిన 23 ఏళ్ల తర్రె చైతన్య, బోడుప్పల్కు చెందిన 21 ఏళ్ల రాపోలు రిషితేజగా గుర్తించారు. ఈ ఘటనలో మరో 5గురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఎసెక్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రిలైస్ పర్ రౌండబౌట్ లోని డ్యూయల్ క్యారేజ్ వే A130 పైన ఈ యాక్సిడెంట్ జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయని పోలీసులు చెప్తున్నారు. ఇక లోకల్ మీడియా కథనాల ప్రకారం ఇల్ఫోర్డ్ బార్కింగ్ ఏరియాలో నివాసం ఉంటున్న 9 మంది తెలుగు విద్యార్థులు వినాయకుడి నిమజ్జనానికి సౌత్ ఎండ్ ఆన్ సీకి 2 కార్లలో వెళ్లారు. నిమజ్జనం అనంతరం తిరిగి వస్తుండగా డ్యూయల్ క్యారేజ్ వే A130 పైన 2 కార్లు అత్యంత వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని రాయల్ లండన్ హాస్పిటల్ కి ఎయిర్ లిఫ్ట్ చేశారు. అయితే హాస్పిటల్లో వీరిద్దరూ మృతి చెందారు. వీరిని తర్రె చైతన్య, రాపోలు రిషితేజగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన 5గురిని సైతం రాయల్ లండన్ హాస్పిటల్ కు తరలించారు. వీరిలో సాయి గౌతమ్ రావుల వెంటిలేటర్ పైన ఉన్నాడు. ఇతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇక మరో యువకుడు నూతన్ తాటికాయల ఎముకలు విరిగినట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఇతని పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మిగిలిన 3 యువ తేజారెడ్డి గుర్రం, వంశీ గోళ్ళ, వెంకట్ సుమంత్ పెంట్యాల స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన గోపీచందర్ బటమేకల, మనోహర్ సబ్బానీలను పోలీసులు అరెస్ట్ చేశారు. గోపీచంద్, మనోహర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఇంత ఘోరం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ 9 మంది తెలుగు కుర్రాళ్ళు ఉన్నత చదువుల నిమిత్తం యూకే వెళ్లారు. వీరిలో కొంతమంది రూమ్మేట్స్ కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా గణేష్ నిమజ్జనానికి వెళ్లి ఇలా ఘోర ప్రమాదానికి గురయ్యారు. నాదర్గులకు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మల చిన్న కుమారుడు చైతన్య బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం 8 నెలల క్రితం లండన్ వెళ్లాడు. రిషితేజ కూడా అంతే, బీటెక్ చదివి మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్లాడు. ఇప్పుడు వీరిద్దరూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. వీరు మృతి చెందిన సమాచారం సోమవారం రాత్రి కుటుంబ సభ్యులకు అందింది. వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.